ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 21లోకి వచ్చాం. థీమ్ వచ్చేసి దేవుని వెతికే హృదయం, గాడ్ సీకింగ్ హార్ట్. వాక్యం ఇర్మియా 29:13. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. హృదయ మార్పు నిజంగా జరిగేది మన దేవుని వెతికే హృదయం కలిగినప్పుడే. చాలాసార్లు మనం దేవుని కష్టాల్లో మాత్రమే వెతుకుతాము, సమస్య వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థిస్తాము. కానీ దేవుడు కోరుకునేది ఏమిటంటే మనం ప్రతిరోజు ఆయనను వెతకాలి. దేవుని వెతికే హృదయం ఉన్నవాడు ఏ విధంగా ఉంటాడు అంటే, దేవుని వెతికే హృదయం అంటే ఫస్ట్ ఏమిటి అని మనకు తెలియాలి. దేవుని వెతికే హృదయం అంటే కేవలం అవసరం వచ్చినప్పుడు ప్రార్థించటం కాదు, అది దేవుని సమీపాన్ని కోరుకునే ఆత్మ. చాలామంది దేవుని ఆశీర్వాదాల కోసం వెతుకుతారు, ఆరోగ్యం, పని, సమస్యల పరిష్కారం కోసం. కానీ నిజమైన దేవుని వెతికే హృదయం ఎలా ఉంటుంది? ప్రభువా, నీ ఆశీర్వాదాల కంటే నువ్వే కావాలి. దేవుని వెతికే మనిషి దేవునితో సంబంధం కోరుకుంటాడు, కేవలం సహాయం కాదు. ఎందుకు మనిషి దేవుణ్ణి వెతకాలి అంటే, మనిషి హృదయంలో ఒక ఖాళీ అనేది ఉంటుంది. ఆ ఖాళీని డబ్బు కానీ, పేరు కానీ, మనుషులు కానీ, ఆనందాలు కానీ ఏవి కూడా పూర్తిగా నింపలేవు. ఎందుకంటే ఆ ఖాళీని నింపడానికి దేవుడే మనల్ని సృష్టించాడు. అందుకే కీర్తన 42:1 ఇలా ఉంటుంది: దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దేవుని కోసం తప్పించే హృదయం ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మ నిజమైన సంతృప్తి పొందుతుంది. దేవుని వెతికిన బైబిల్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే, దావీదు. అతనికి రాజ్యం, సంపద, గౌరవం అన్నీ ఉన్నాయి. అయినా అతను ఇలా అన్నాడు: దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. అతనికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల కంటే దేవుని సమీపం ముఖ్యమైనదిగా భావించాడు. దానియేలు కూడా ప్రతిరోజు దేవుణ్ణి వెతికేవాడు. అందుకే అతని జీవితంలో దేవుడు అద్భుతంగా పనిచేశాడు. దేవుని వెతికే హృదయం ఉన్నవారి లక్షణాలు: దేవునితో సమయం గడపాలి అనిపిస్తుంది. ప్రార్థన వారికి బాధ్యత కాదు, ఆనందాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. బైబిల్ చదవటం వారి జీవితానికి దిశ చూపుతుంది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు. నాకు ఏమి కావాలి అనే దానికంటే దేవునికి ఏమి ఇష్టమనే ఆలోచిస్తారు. పాపం నుండి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తారు, ఎందుకంటే వారి హృదయం దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది. దేవుణ్ణి వెతికినప్పుడు ఏమి జరుగుతుంది? దేవుణ్ణి వెతికే హృదయానికి దేవుడు 3 గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని సమాధానం మనలో ఉండే ఖాళీని నింపుతుంది. మనలో ఉండే ఖాళీ నిండిపోతుంది. దేవుని సమాధానం అనేది మార్గదర్శనం, మన జీవితానికి సరైన దారి దేవుడు చూపిస్తాడు. హృదయ మార్పు, మన ఆలోచనలు, కోరికలు, జీవితం దేవుని వైపు మారుతుంది. ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, ఈరోజు మనం మన హృదయాన్ని అడగాలి: నేను దేవుణ్ణి నిజంగా వెతుకుతున్నానా, లేక అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఆయన దగ్గరకు వస్తున్నానా? దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఇలా అంటున్నాడు: నన్ను వెతుకు, నేను నీకు దొరుకుతాను, నీకు సమీపంగా నేను వస్తాను అని. ఏ రీతిగా మనం వెతకాలి అంటే, దేవాతి దేవుణ్ణి నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో ఆయన్ని వెతకాలి. ఈ లిరిక్ పాడుకుందాం: నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరం
అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఆశ్చర్యకరుడ, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రభా. దేవా, నిన్ను నిజంగా వెతికే హృదయాన్ని నాకు ఇవ్వము నా తండ్రి. నీ ఆశీర్వాదాల కంటే నిన్నే ఎక్కువగా కోరుకునే మనస్సు ప్రసాదించము ప్రభా. ప్రతిరోజు నీ సమక్షంలో ఉండాలని నా హృదయం తప్పించున్నట్లు చేయము ప్రవ్వా. నా జీవితం అంతా నిన్ను వెతుకుతూ నడిచేలా నన్ను నడిపించుము నా తండ్రి. ప్రవ్వా తండ్రి, నా పూర్ణ మనస్సు బలముతో శక్తితో ప్రవ్వా అయ్యా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే బిడ్డగా నేను ఉండాలి నా తండ్రి. ప్రవ్వా నీ కృప నా పైన చూపించి, నీ కనికరం నాకు చూపించి, దానియేలు వలె, దావీదు వలె ప్రవ్వా అయ్యా వేకువను వెతికే హృదయం మాకు దయచేయమని ప్రవ్వా తండ్రి. 40 డేస్లో తండ్రి 21 డేస్కి వచ్చి ఉండగా ప్రభా నీ అత్యధికమైన కృప, కనికరం, నీ కాపుదల, నీ సహాయం మాకు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.